మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, క్రైస్తవులకి హిందువులకి గొడవలు పెట్టడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. జాగ్రత్త. ఈ కుట్రల్లో మనం ఎవరు బలి కావద్దు. అబ్బో చాలా ప్లానింగ్స్ ఉంటాయి, చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవడెన్ని కుట్రలు పనినా వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్. హిందువులు నా బంధువులు, ఇస్లాం వాళ్ళు నా మిత్రులు, నా బంధువులు. మేమందరం భారతీయులం. మాకెవరి మీద కక్షలు ద్వేషాలు లేవు. ఎవడో ఒక చెడపురుగు ఉన్నాడని ఒక సమూహానికి నన్ను చెడ్డ చేయాలనుకుంటే నేను ఒప్పుకోను. నా రక్తం కావాలా, నేను హిందూకైనా ఇస్తాను, ఇస్లాం వ్యక్తికైనా ఇస్తాను, క్రిస్టియన్ కైనా ఇస్తాను, బౌద్ధ మతానికి చెందిన వ్యక్తికైనా ఇస్తాను, జైన మతానికి చెందిన వ్యక్తికైనా ఇస్తాను. నేను రక్తదాతగా ఉండాలనుకుంటున్నాను తప్ప కులగజ్జి మతగజ్జి నాకు వద్దు. ఒకవేళ నా కళ్ళు ఎవరికైనా దానం చేయాలా, అది ఏ మతం వాళ్ళకైనా ఇస్తాను. అంతే తప్ప నాకు నా కన్ను నా కులం వాడికే ఉండాలి, నా కన్ను నా మతం వాడికే ఉండాలనే జబ్బు నాకు లేదు. నేను అవయవదానం చేయదలిస్తే నా అవయవాలు ఎవరికైనా డొనేట్ చేయొచ్చు అని చెప్తాను. ఇలాంటి మంచి మనస్తత్వం ఉండాలి. ఒకవేళ నేను అన్నదానం చేయాలనుకుంటే క్రైస్తవులకే చేస్తా, ఇస్లాం వారికే చేస్తా, లేకపోతే హిందువులకే చేస్తా అనే దుర్బుద్ధి నాలో లేదు. నేను అన్నదానం చేయదలిస్తే ఆకలిగా ఉన్న ప్రతి వాడికి చేస్తా. ఏ మతమైనా ఏ కులమైనా పర్లేదు. నాకు అక్కడ ఆకలి ముఖ్యం తప్ప కుల మతాలు ముఖ్యంగా. ఈ మంచి మనస్తత్వం భారతీయులుగా మొదట మనలో ఉండాలి, ఉండి తీరాలి. అలాంటప్పుడు ఎవడూ వచ్చి మన మధ్యలో గొడవలు పెట్టలేదు. బాగా అర్థం చేసుకోండి. భిన్నత్వంలో ఏకత్వం కలిగి అభివృద్ధి చెందాలి మన దేశం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన అందరి కుటుంబాలు బాగుండాలి, మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. మత కల్లోలాలు జరిగితే కుటుంబాలు బాగోవు, మత కల్లోలాలు జరిగితే దేశాలు అభివృద్ధి చెందవు. నా ప్రియ భారతీయులారా, ఎవడు మిమ్మల్ని ప్రలోభ పెట్టినా తొందరపడి మోసపోకండి. అది హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే, వాడు నిజానికి హిందువు కాదని తెలుసుకోండి, వాడు ముస్లిం కాదని తెలుసుకోండి, వాడు క్రిస్టియన్ కాదని తెలుసుకోండి. మత కల్లోలాలు రెచ్చగొట్టే వాడికి మతమే